రాహుల్ గాంధీ చూపిస్తున్న రాజ్యాంగం రెడ్ లేబుల్ కలిగిన బుక్ ఖాళీ పేజీలతో ఉందని ప్రధాని మోదీ చేసిన కామెంట్లకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగాన్ని ఎప్పుడూ చదవనందుకే మోడీ రాజ్యాంగం ఖాళీగా ఉందని భావిస్తున్నారని విమర్శించారు ఆయన. మహారాష్ట్రలోని నందబాబర్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ రాజ్యాంగంలో మహాత్మా గాంధీ, అంబేద్కర్, బిర్సా ముండా లాంటి గొప్ప ఉన్నాయన్నారు. తాను తీసుకెళ్లిన రాజ్యాంగ ప్రతి ఎరుపు కవర్‌తో ఉండగా బీజేపీ నాయకులను విమర్శించారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అర్బన్ నక్సల్స్ మరియు అరాచకవాదులకు మద్దతిచ్చారని వ్యాఖ్యానించారంటూ మండిపడ్డారు. పుస్తకం రంగు ఎరుపు అని బీజేపీకి అభ్యంతరాలున్నాయని, కానీ తాము ఎరుపు రంగు, నీలం రంగు అని పట్టించుకోవడం లేదని చెప్పారు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారాయన. అంతేకాకుండా రాజ్యాంగ పరిరక్షణకు ప్రాణాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భారతదేశ మౌలిక సూత్రాలను బీజేపీ ఎప్పుడూ కించపరుస్తూనే ఉంటుందని విమర్శించారు. ఈ బుక్ ఖాళీగా లేదని, దేశానికి సంబంధించిన ఆత్మ, ఎంతో నాలెడ్జ్ ఉన్నాయని అన్నారు. ఆదివాసీలే ఈ దేశానికి మూలవాసులని, కానీ 90 మంది అధికారులుంటే అందులో కేవలం ఒక్కరు మాత్రమే ఆదివాసీలున్నారని చెప్పారు.